అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఇవాళ కడపలో కడప ఆత్మగౌరవం అంటే ఏంటో, కడప పౌరుషం అంటే ఏంటో, కడప రెడ్డం అంటే ఏంటో ఇవాళ ఇక్కడ చూపించారు మీరు. ఒకటే మాట చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చా. ఇన్ని సంవత్సరాల్లో ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఒక్కళ్లే గెలుస్తున్నారు. ఈసారి ఒక మహిళ ఆడపులి శివంగి రోజున ఎవరెవరైతే ఆడవాళ్ళని అవమానించారో, ఎవరైతే గంగిరెద్దు అన్నాడో, ఎవరైతే ఇంకొక మాట అన్నాడో వారికి చుక్కలు చూపించేలా నేనున్నా. కడప గడ్డ మీద నేనున్నా. ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం నేనున్నా అని బరిలోకి దిగినటువంటి మన మాధవమ్మని మనం గెలిపించుకోవాలి. 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చినటువంటి వ్యక్తి ఆడవాళ్ల పట్ల గౌరవం లేకుండా మహిళల్ని కించపరుస్తూ, మనుషులని కించపరుస్తూ, అనుక్షణం ఎక్కడికక్కడ దౌర్జన్యాలు చేస్తూ ముందరికెళ్ళినా సరే, ఇవాళ ఇక్కడ ఈ గడ్డ సాక్షిగా, ఇక్కడి కోడలిగా, రెడ్డప్ప గారి కోడలిగా వచ్చా. ఖచ్చితంగా గెలిచి చూపిస్తా అనేటువంటి ఒక నమ్మకంతో మాత్రం ఒకటే చెప్తున్నా. కడపకి నేను మొదటిసారి వచ్చా. 10 సంవత్సరాల నుంచి, తమ్ముడు ఒక్క నిమిషం, 10 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఎమ్మెల్యేట ఒక రోడ్డు వేయలేదు, ఒక వీధి లైట్ పెట్టలేదు, ఏమి చేయలేనటువంటి వాళ్ళు వీళ్ళ. కనీసం ఇవాళ కడపలో పరిస్థితి ఏంటంటే 5 రోజులకు ఒక్కసారి మంచినీళ్ళు ఇస్తారట. ఎందుకయ్యా మీరు అక్కడ కూర్చొని అధికారం ఎగరబెట్టేది? ఎందుకయ్యా? తిరిగిపోండి. అందుకే అంటున్నాం జరుగు జగన్, జరుగు జగన్ అని. ఎందుకు అంటున్నాం? అందుకే అంటున్నాం. ఆ రోజున 2014 నుంచి 2019 వరకు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మనందరి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ సీటు గెలవకపోయినా సరే కడప అభివృద్ధికి మనం ఎంత కృషి చేశామో, సాక్షాత్తు వాసు అన్నయ్య ఎంత కృషి చేశాడో మీ అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఇవాటి రోజున మన మాధవమ్మ గనక మన ఎమ్మెల్యే అయితే ఒక్కసారి ఊహించుకోండి, కడపలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాలనీ, కడపలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సందు అభివృద్ధి చెందుతుంది. కేవలం ఏదో మూలల్లో 2 చుట్టూ ఇలా చుట్టేసి అయిపోయింది అభివృద్ధి చేసామంటే కాదు. ఒకటే చెప్తున్నాం, మరొక్కసారి చెప్తున్నాం, కడప అభివృద్ధి జరగాలి అనంటే, కడపలో మంచి పనులు ముందరికి వెళ్ళాలి అనంటే, కడపలో ముఖ్యంగా అసలు అభివృద్ధి పనులు ముందరికి వెళ్ళాలి అనంటే కడప కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భాగం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే అది కడపలో కూడా జరగాలి అనంటే మన మాధవి గారిని గెలిపించుకోవాలి. ఆ బాధ్యత మీ అందరి మీద ఉంది. ఒక్కటే చెప్తున్నా, మళ్ళా ఈ సెంటర్ సాక్షిగా, అప్సరా సెంటర్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డికి సవాల్. కడప మాదే, మనదేనా? కడప గడ్డ మనదేనా? గెలుస్తున్నావా? మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు, మన ఎమ్మెల్యే, మన ఎమ్మెల్యే, మన ఎమ్మెల్యే. ఇప్పుడు అడగండి, ఎవరైతే మాధవి గారిని కావచ్చు, ఎవరైతే ఆడబిడ్డల్ని అవమానించారో ఆ వెధవలకే, సన్నాసులకే చెప్పండి, వాళ్ళకే చెప్పండి, వాళ్ళ పట్టుకుని మరీ చెప్పండి, బిడ్డ మాధవకు వచ్చింది నీ కోల్కతం, నీ సినిమాకి ఎందుకు అడ్డుపడింది, రాసి పెట్టుకోమని చెప్పండి. మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కడపలో గెలవాల్సిందే, గెలిచి తీరాల్సిందే, అత్యధిక మెజారిటీతో గెలవాల్సిందే. మళ్ళీ చెప్తున్నాం, కడప గడ్డ మాధవి గారు అడ్డ. ఎవరంటారో రండినా. ఒక్కసారి కానీ ఒకటి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అవతల ఉన్నటువంటి వాళ్ళు
మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ కడప గడ్డ మన గుర్తు మన ఎమ్మెల్యే జై తెలుగుదేశం. తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు పూజలు అందరికీ కూడా ఒక్కసారి చేయి పైకెత్తి పిడికిలి బిగించి మన సత్తా చూపిద్దాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన.